అలా సరదాగా ఉంటుండే చాలా. ఉమ్, మీనాక్షి శేషాద్రి ఉమ్, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉమ్, ఆమెతోనే మేనక ఉమ్, మేనకది ప్రోగ్రామ్ ఉన్నది. లచ్చన్న లోపల వచ్చి చూడు, ఈ డ్యాన్స్ చాలా ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ ఉన్నది, ఉమ్, వచ్చి చూడంటే మంచిదన్న. వస్తా సార్ అన్న. పోయి నిలబడ్డా. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నిలబడంగానే షూటింగ్ స్టార్ట్ అవుతుంటే ఈ ప్రసాద్ ఉండొద్దు వెళ్ళిపో అంటే బయటకు వచ్చేసిన. బయట వచ్చి బయట నిలబోస్తున్నా. నేను మళ్ళీ అక్కడ చూసిండు నన్ను లేను. లచ్చన్న ఏడి చాలా తీసుకురాపో. ప్రసాద్ గారిని మనం తిట్టిండు. ఉమ్, సార్ రమ్మంటున్నా రాని పోవాను ఉమ్, కడిక సార్ రమ్మంటున్నాడు, నన్ను తిడుతున్నాడు. పోయినా. లచ్చన్న మీరు ఉండమని గంట ఎందుకు పోయారు? నేను ప్రసాద్ బొమ్మన్నాడు సార్ అన్న. సార్కి మీకు చెప్పాను. ఇచ్చిరా? వాడు ఏదో దుల్లపోతూ తిట్టేసిండు ఆయన. ఉమ్, వాళ్ళ తమ్ముడు వరుసకు ఉమ్, అన్ని తిడతాడు బాగా. ఉమ్, మొత్తం షూటింగ్ అయ్యేదాకా ఉమ్, నిలబడి చూసిన మేనకది. అది చేప ఉంగరం మింగుతుంది కదా, ఉమ్, 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 ఆ చేపది కూడా చూపెట్టిండు. ఓకే. అది మీదికెళ్ళి చేప మూతి మీదికెళ్ళి తాడుతో కూస్తారు, ఉమ్, ఉంగరమును పంపిస్తారు. అది మొత్తం సీన్ చూసిన కానీ పిక్చర్లో ఎంత పెద్ద చేప ముంగుతున్నట్టు చూపెడతాడు. ఉమ్, గీత చేప అది. ఓహో, పిక్చర్లో పెద్దగా ఉంటుంది. గింతే చేప. ఉమ్, ఎట్లా ఉంది లచ్చన్న? ఉమ్, బాగుంది సార్. మేజర్ చింతకాదు షూటింగ్ కూడా అదే. ఉమ్, మొత్తము షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా సట్టు మోహన్ బాబుకో ఇచ్చిండు. పెట్టుకో నాకు మొత్తం తర్వాత ఇచ్చు పైసలు, మొత్తం నేను షూటింగ్ చేసేస్తాను. షూటింగ్ చేసిన తర్వాత మొత్తం షూటింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఈయన వచ్చి అందరికి ఉంగరాలు ఇచ్చిండు. ఎవరు? మోహన్ బాబు. బంగారువి. లక్ష్మి అది వాళ్ళ తమ్ముడితో పంపించాడు. అని నువ్వు నాకేమి సపో అన్న. ఓకే, ఎందుకట్లా? అంటే ఆయన ఎందుకు ఉంగరం ఇస్తాడు నాకు? మీరన్నారా? చల్ పోతావా లేదా ఇక్కడికి వెళ్ళన్నా. తెల్లారు వచ్చిండు. మోహన్ బాబు నన్ను గురువు అంటాడు. నమస్తే గురువు అని లోపలికి పోయిండు. పోయి సార్కు చెప్పిండు. చెప్పగానే పోరుడు వచ్చి సార్ రమ్మంటున్నాడు. ఏం సార్ అంటే, లచ్చన్న నువ్వు కూడా షూటింగ్లో నా సరిగ్గా పనిచేసినావు కదా, 100 days అయింది, డబ్బు మొత్తం వచ్చింది, మోహన్ బాబు హైయర్ స్టేజ్కి అయిపోయిండు, ఉన్న డబ్బంతా వచ్చేసినాయి. లాభం రాలేదా? లాభం కూడా వచ్చింది. రజనీకాంత్ దగ్గర పైసలు తీసుకున్నాడు, రజనీకాంత్ కూడా ఇచ్చేసిండు. అంది పిక్చర్ మధ్యలో రజనీకాంత్ పైసలు ఇచ్చిండు. అమౌంట్ వచ్చేసింది, మొత్తం హైయర్ స్టేజ్కి అన్నీ వచ్చేసినాయి. అందుకోసమే నీకు ఉంగరం పెట్టదు. ఆయన ఎవరో ఇస్తే నాకేందు సార్, ఈయన ఇస్తే తీసుకుంటా. అరే వాళ్ళ తమ్ముడైతే నాకేం సార్, ఆయనకు తమ్ముడు, నాకు తమ్ముడా, నేను తీసుకోను ఉంగరం అని అంటే అప్పుడు ఉంగరం తొడిగిచ్చితే ఫోటో తీసుకుంటాడు. ముఖ్యంగా మనవళ్ళు మనవరాలలో ఎక్కువ ఎవరిష్టం ఎన్టీఆర్ గారికి? అందరిని ఇష్టపడుతుండే. అందరిని మనవరాలను చాలా పానం చేస్తుండే. నాచారం వాళ్ళ అమ్మ వండితే వంట తీసుకొని వస్తుండే. వండింది తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ ఆటో తీసుకునే వస్తుండే. అప్పుడు ఆయనకు ఆటో నడిపించుకొని వస్తుండే. ఓన్ ఆటో. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళది ఓన్ ఆటో. హరిబాబే హరికృష్ణ గారు పెట్టేసినారు ఒక ఆటో ఫిక్స్. ఆటోలో వస్తుండే, మళ్ళీ ఆటో వెళ్ళిపోతుండే. ఒక్కొక్కసారి నేనే కార్లో కూర్చోబెట్టుకొని ఇంటి కాడ వదులుతుంటుంటే. ఓకే, ఆయన తిన్న తర్వాత అది ఇంటి వదిలిన తర్వాత కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిండా, చూడు లచ్చన్న పోయాడు సార్, అయితే పద. మీతో పాటు ఎన్టీఆర్ గారు కూడా పోతుండేనా వదలడానికి? లే, ఆయన కార్లో కూర్చుంటుండే. ఓకే, అలా మీతో పాటు కార్లో వస్తుండే ఆయన కూడా? ఆయన వస్తుండే, ముంగట్నే కూర్చుంటుండే. దిగిపోయి ఎదురుగానే గల్లీలు ఉంటుంది, గల్లీలకి లెఫ్ట్ కాగానే ఇల్లు అనమాట. పోయిండు లచ్చన్న, అయితే నువ్వు వెళ్ళు పద, మనం పోదాం పద. అట్లా ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎన్టీఆర్ గారి ఇంట్లో ఉండడం, ఒక రాత్రి అట్లా ఉండడం, ఆయనతో పాటు ఉండడం? లేదు, ఆయన నాచారమే వస్తుండే, అంతే, ఇక్కడికి రాకపోతుండే. ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయాడు. కళ్యాణరామ్ కూడా చిన్నోళ్ళు, వీళ్ళని కొడుతుంటాడు తప్ప. ఎవరు? నేనే. బండి కాడ వచ్చి గీక్తుంటిరి, చేస్తుంటిరి. ఓకే, ఎన్టీఆర్ గారు బండి రూపాయి కాయిన్ పెట్టి వాడు గీకిండి ఇట్లా. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణరామ్
కళ్యాణ్ రావు ఇది ఒక్కడికి వచ్చిన జమాంచి ఏడ్చుకుంటే లోపలికి వెళ్ళిపోయాడు. హరిబాబు వచ్చిండు, ఏం లచ్చన్న అంట, ఇక చూడు ఇప్పుడు ఇది సార్కు చూపెడతా, చూపెట్టకు లచ్చన్న ఆడుకోపడుతుంది సార్కు చూపెడతా. వాడిని కొట్టేసి ఉంటుంది, ఎలగొట్టేసి. కార్లు అంటే పానం ఆయన ఫస్ట్ కారు మారుతి, ఏదో ఫిలింలో పుల్లయ్య ఎవడు యాక్టర్ ఆయన ఇచ్చిన కారు అది. అది ఇప్పటికే కారు ఉన్నది. అది ఎన్టీఆర్ గారి పోలికలు ఎక్కువగా వచ్చిన మనవళ్ళకు ఎక్కువ వచ్చినాయి అంటే జూనియర్ ఎన్టీఆర్. ఇంకెవరికి కూడా అదే అవి ఉట్టి పడ్డట్టే. కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాడు కానీ హైట్ ఉంటుంటే సేమ్ ఎన్టీ రామారావు. చిన్నప్పుడు అంటున్నా వీడు నాలాగానే ఉన్నాడు అని చెప్పి దగ్గర గుంజుకుంటూ ఇట్లా కూర్చోబెట్టుకుంటుండే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు. నువ్వు నా పేరు లేపుతావురా అని కొడుతుండే. పేరు లేపుతావురా అని, నా పేరు లేపుతావురా అని అంటుండే. ఏమంటుండే అప్పుడు ఆయన? అప్పుడే సార్ డైలాగ్స్ చెప్తుంటే, సార్ ఒకసారి డైలాగ్ చెప్పు అంటే చెప్తావా సార్కు చెప్పాలంటే చెప్తా అని చెప్తుండే. వాళ్ళ తాతగారి గురించి ఏమంటుండే ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీతో? అంటే లోపలికి వెళ్తా తాతగారిని చూస్తా అని. ఆపతో సార్ ఆయన రాగానే పంపించేస్తుండే. ఏమ్రా తాత రారా తాత అంటుండే. ఆయన కొద్దిగా జోరుగా పిలుస్తుండే. కూర్చుంటుండే, తింటుంటే, తిన్నాక మళ్ళీ రిటర్న్ వస్తుండే. నాచారంకి వెళ్ళి వస్తున్నాం. మోహన్ పియ కూడా ఉన్నాడు నా దగ్గరనే. హ్యాబిట్స్ కాడికి వచ్చాకనే లచ్చన్న బండి ఆపు అన్నాడు. బాటా కంపెనీ ముంగటనే బండి ఆపిన. మోహన్ దువ్వెని తీసుకురాపో అంటే ఆడు షాప్లోకి పోయి మొత్తం డబ్బానే తీసుకొచ్చిండు. డబ్బా తీసుకొచ్చి డబ్బా పెడితే ఒక్కొక్క దువ్వెని తీసుకుంటుంటాడు, దూసుకొని మళ్ళీ పెడుతుంటాడు, మళ్ళీ దూసుకొని పెట్టా. అట్లా మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఎందుకు? రోడ్ మీద పెట్టినాం కారు మొత్తం జమ్ అంతా చూస్తున్నారు. ఎన్టీ రామారావు అంటే మొత్తం జమ అయిపోయింది. సార్ మొత్తం జమ అయిపోయింది సార్, అగో కానిస్టేబుల్ మొత్తుకుంటున్నాడు సార్, పోదాం పద సార్ అంటే ఇక దువ్వెన డబ్బా ఇచ్చేసిండు. వానికి ఇచ్చేసి రా లచ్చన్న అంటే మోని ఇచ్చేసిండు. మళ్ళీ బండ్లో కూర్చొని మూవ్ అయిపోయినాం. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు కార్ డ్రైవింగ్ చేసినారా మీరు ఉన్నప్పుడు? లచ్చన్న నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి ఒక్కసారి చేసిండు అమ్మా. చేసినారా? ఎక్కడది? పెకాడ్ పెద్ద కార్. ఓకే, పెద్ద కారా? పెకాడ్ అయిన కార్ అది. అయితే అది పక్కకు పెట్టేసిన, అది పెట్టి మళ్ళీ స్టాండర్డ్ 2000 తీసుకొచ్చిన. ఎక్కడ పోయినారు అప్పుడు? గండిపేట్. ఆ రోజు సండే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.